రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని కూటమి సర్కార్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ సీఎం జగన్. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కర్నూలు జిల్లాలో పర్యటించిన జగన్ జైల్లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షను పరామర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే తమ నేతలపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యేపై 3 కేసులు పెట్టిన పోలీసులు అర్ధరాత్రి దొంగల ముఠాలాగా ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడి అరెస్టు చేశారంటూ ఆరోపించారు. అధికార దుర్వినియోగం అన్నది ఏ స్థాయిలో ఉంది అన్నది చెప్పడానికి విరూపాక్షన్న ఉదాహరణే ఒక ప్రస్ఫుటమైన ఎగ్జాంపుల్ గా హిస్టరీలో ఎప్పటికీ నిలబడిపోతుంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో వెన్నుపోటు పార్టీ పాలనలో ఆ వెన్నుపోటు పార్టీ నాయకుడు రచించిన కుట్ర రాజకీయాలు ఈరోజు మనం చూస్తా ఉన్నాం. విరూపాక్షన్న అరెస్టు, అన్యాయంగా ఆయనను జైలుకు పంపడం, ఈ రెండు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో ఎలా అమలు అవుతా ఉంది అని చెప్పి అర్థం పడతాయి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే బాధితులే ఇవాళ నిందితులు అవుతా ఉన్నారు. రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే దాడికి గురైన వారిపైనే కేసులు పెడతా ఉన్నారు. బాధితులకు ఎవరైనా అండగా నిలబడితే వారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏమిటి అని అంటే ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే కేసులు, ఎవరైనా గట్టిగా నిలదీస్తే ఏకంగా నిలదీసిన వ్యక్తి ఇంట్లోకి జొరబడి తాను ఎమ్మెల్యే అయినా కూడా అర్ధరాత్రి పూట 100 మంది పోలీసులను తీసుకొని వచ్చి ఇళ్లను ధ్వంసం చేసి మరీ అరెస్ట్ చేసి జైల్లో పెడతా ఉన్న పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ తో ఆయన ఇంట్లోకి వచ్చి, ఎమ్మెల్యే గారి ఇంట్లోకి వచ్చి ఆయన నిద్రపోతా ఉన్న సమయంలో డోర్లు పగలగొట్టి, సంచారం లేని సమయంలో అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగల మాదిరి పోలీసులు రావడం, బందిపోటు ముఠాల మాదిరి 100 మంది పోలీసులు రావడం, వచ్చి సీసీ కెమెరాలు ఇంట్లో ఉండేటివన్నీ కూడా తీసేయడము, పగలగొట్టడము, తీసుకొని దొంగతనం చేసుకొని పోవడం, డోర్లు పగలగొట్టడం, ఇంట్లోకి చొరబడడం, ఎమ్మెల్యేను అపహరించుకుపోవడం. నేను అడుగుతా ఉన్న ఎమ్మెల్యే ఏమైనా ఉగ్రవాద అని? ఏం పగటిపూట నువ్వు నోటీస్ ఇస్తే ఎమ్మెల్యే రాడా? నన్ను అవమానించాలని. ఇలా సేడిజం చూడు ఎలా ఉందో, సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నా. నన్ను గ్రిల్ బయట నిలబెట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఇలా తీస్తున్నారు. నేను అడిగినా ఇది మామూలుగా అందరికీ ఇదే మాదిరిగానే తీస్తారా అని. అవమానించే కార్యక్రమం ఎవరికి మాదిరిగా చేయరంట. నేను అడిగిన సూపరింటెండెంట్ను ఏమన్నా అందరికీ ఇదే మాదిరిగానే చేస్తారా అని. లేదు సార్, అందరినీ మామూలుగా అయితే కూర్చోబెడతాము, మీరు కాబట్టి నిలబెట్టించి మాదిరిగా చేయాలా అని చెప్పి ఆదేశాలు వచ్చినాయి సార్ అంటాడు. ఏమి సేడిజం అంటే ఇది? నేను చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, రేపు పొద్దున ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు చంద్రబాబు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ఏదైతే మీరు ఇస్తున్నారో ఇవే రేపు పొద్దున పనులు అవుతాయి. ఏదైతే తప్పుడు సాంప్రదాయాన్ని మీరు మొదలెడతా ఉన్నారో ఇవే రేపు పొద్దున రెండింతలై మీకు చుట్టుకుంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఇవాళ చెప్తా ఉన్నాను.